together. Together? We are all. 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 We are all the మనం అందరం చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకుందాం. ఒకసారి ఆయన చేసిన గొప్ప మేలు పట్టి మనం చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుందామా? ఆయన చేసిన గొప్ప మేలు పట్టి ఆయన మనల్ని బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు అని చెప్పుకుందాం. హృదయాన్ని అడిగాడని చెప్పుకుందాం. ఒకసారి పాపానికి ఒకసారి బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడని చెప్పుకుందాం. ఒకసారి ఆయన స్తుతించుకుంటూ ఒకసారి కొండల తట్టు కన్నులెత్తుచున్నాను చెప్పుకుంటూ మనం దేవుడు ఎక్కడ నుండి ఏదో సహాయం కొండల తట్టు కన్నులెత్తుచున్నాను ఎక్కడ నుండి ఏదో సహాయం యెహోవా వలనే మహోపకారం హెచ్చుగా వచ్చు నిశ్చయం
నన్ను కాచేవాడు అని చెప్పుకుంటాం ఒకసారి. నిన్ను కాచేవాడు, నేను మోయలేడు అని చెప్పుకుంటూ దేవుడు కూర్చుందాం ఒకసారి. కాచేవాడు నన్ను మోయలేడులే, నన్నుగానే ప్రకాశించేయుడులే. నిన్ను కాచేవాడు నన్ను మోయలేడులే, నన్నుగానే ప్రకాశించేయుడులే. ఎన్నడెడబాయడు కన్న తండ్రి మోలే, విన్న వాక్యము కూడా విన్నగా నిన్ను నడుపులే. చెప్పండి ఒకసారి. ఎన్నడెడబాయడు కన్న తండ్రి మోలే, విన్న వాక్యము కూడా విన్నగా నిన్ను నడుపులే. కొండలగట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏగు సహాయం. కొండలగట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏగు సహాయం. యెహోవా వలనే మహోపకారం మెచ్చుగవచ్చు నిశ్చయం. యెహోవా వలనే మహోపకారం మెచ్చుగవచ్చు నిశ్చయం. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన చెప్తున్నాం ఒకసారి. నీ పక్కన యెహోవా నీకు ఎలా భయం? మాట చెప్తున్నాం ఒకసారి. నీ ప్రక్క యెహోవా నీడగా నీకుండు, వేడి వెన్నెలగా కాపాడి చేయులేను. నీ ప్రక్క యెహోవా నీడగా నీకుండు, వేడి వెన్నెలగా కాపాడి చేయులేను. ఏ అపాయము నీకు రాకుండా ఆపును, నీ ప్రయాణములో నిన్ను కాపాడును. ఏ అపాయము నీకు రాకుండా ఆపును, నీ ప్రయాణములో నిన్ను కాపాడును. కొండలగట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏగు సహాయం. కొండలగట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏగు సహాయం. యెహోవా వలనే మహోపకారం మెచ్చుగవచ్చు నిశ్చయం. యెహోవా వలనే మహోపకారం మెచ్చుగవచ్చు నిశ్చయం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. కొద్దిసేపు మనందరం మన చేతులు పైకి ఎత్తి మాట చెప్తున్నాను నేను ఒకసారి. నెమ్మదైన సెలయేరు ప్రక్కనే నా కాపరి నా తోడుగా గొప్ప కొండలు ఎదురైన లోతైన లోయలైన నా కాపరి నా తోడుగా చెప్తున్నాం ఒకసారి. నా కాపరి నాపై సర్వాధికారి నన్ను చెరపంపిన వేదం నీ స్వరము వినుటకును నే కోరుకున్నాను నన్ను చెరపంపిన వేదం. ఒకసారి చెప్తున్నాము నా ఆత్మకాపరి నాపై సర్వాధికారి నన్ను చెరపంపిన వేదం నీ స్వరము వినుటకును నే కోరుకున్నాను నీవు చెరపంపిన వేదం. సర్వాధికారి నన్ను చెరపంపిన వేదం నీ స్వరము వినుటకును నే కోరుచున్నాను నన్ను చెరపంపిన వేదం. ఆత్మకాపరి నాపై సర్వాధికారి నన్ను చెరపంపిన వేదం
చెల్లించుకున్నాను. నా ప్రతి ఆశ తీర్చువాడు యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడు యేసయ్యా. వందనం చెప్పు ఒకసారి చేతులు. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా. యేసయ్యా, నా ప్రతి ఆశ, నా ప్రతి క్షణము ప్రభా నాతో తోడేయండి. నడిపిస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి మనందరం చేతులు ఈ ఒక్క మాట చెప్పుదామా? నన్నెన్నడూ విడువనిది, నన్నెన్నడూ మరువనిది, నన్నెన్నడూ ఎడబాయనిది నీ నామం. నన్నెన్నడూ మరువనిది, నన్నెన్నడూ ఎడబాయనిది నీ నామం. యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నాపై నీ ప్రేమ, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నాపై నీ ప్రేమ. నన్నెన్నడూ విడువనిది, నన్నెన్నడూ మరువనిది, నన్నెన్నడూ ఎడబాయనిది నీ నామం. నన్నెన్నడూ విడువనిది, నన్నెన్నడూ మరువనిది, నన్నెన్నడూ ఎడబాయనిది నీ నామం. నన్నెన్నడూ విడువనిది, నన్నెన్నడూ మరువనిది, నన్నెన్నడూ ఎడబాయనిది నీ నామం. యేసయ్యా, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నాపై నీ ప్రేమ, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నాపై నీ ప్రేమ. ఒకసారి నన్నెన్నడూ విడువనిది, స్వరలిద్దాం ఒకసారి. నన్నెన్నడూ మరువనిది, నన్నెన్నడూ ఎడబాయనిది నీ నామం. నన్నెన్నడూ విడువనిది, నన్నెన్నడూ మరువనిది, నన్నెన్నడూ ఎడబాయనిది నీ నామం. అవునేసా, నా పైన ఎందుకు ప్రభా నీకు ఇంత ప్రేమ? నన్ను విడువని ప్రేమ, మరువని ప్రేమ, ఎడబాయని ప్రేమ.
నెమ్మదైన పచ్చికలైన సెలయేరు మధ్యనైన నా ఆత్మ కాపరి నాతో నాకు లేమి లేదు, కొదువు లేదు నాయన. మీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కొదువు లేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నాను. ఏ అపాయము నాకు రాదు. నాకు తోడు నీడ, నా కొండ, నా కోట నీవే. మీకు వందనాలు చెల్లిస్తాను. వచ్చిందారా యేసు నామమున అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. తల ఉంచి ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే మీకు స్తోత్రాలు. దేవా, మమ్మలను సజీవ లెక్కలో ఉంచి మీరు కాపాడి భద్రపరిచి ఈ దినమున నీ సన్నిధిలో గడుపుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరచుటకు మాకు ఇచ్చిన అవకాశం కొరకే మీకు వందనాలు. ఈ యొక్క వాక్య భాగమును మేము ధ్యానం చేచుండగా మీ పరిశుద్ధాత్మ సంచారమును మా మధ్య ఉంచి దేవ మాతో మాట్లాడండి. మాట్లాడిన నన్ను మీ సిరువు చాటును మరుగుపరిచి మా అందరికి కావలసిన వాక్కును అందజేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి మీరందరూ సేఫ్గా ఉన్నారని నేనైతే నమ్ముచున్నాను. దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇది మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 149వ కీర్తన 4వ వచనం నుండి 9వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. 149వ కీర్తన 4వ వచనం నుండి 9వ వచనాంతరం వరకు మనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు తన భక్తులైనటువంటి వ్యక్తులకు, ప్రజలకు దేవుడిచ్చినటువంటి అధికారమును గూర్చి, వారు ఏ విధంగా దేవుడిచ్చిన అధికారమును బట్టి సంతోషగానములు చేస్తారో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. మొదట ఈ యొక్క 4వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అన్నమాట వ్రాయబడి ఉంది. లార్డ్ టేక్స్ ప్లెజర్ ఇన్ హిస్ పీపుల్. ఆయన చాలా అంటే ఆసక్తి కలిగి, లేకపోతే చాలా సంతోషభరితుడై ఆయన దీనులను ఆయన ఆ ప్రేమతో ఆయన సృష్టించి ఉంటున్నాడు తన ప్రజలను. ఈ దినాన్న మరి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు దేవుడు వారిని ఎంతో ప్రేమతో వారిని ఈ భూమి మీద సృష్టించి ఉంటున్నాడు. అలాగనే మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ దినాన భూమి మీద మనం ఇంకా సజీవంగా ఉన్నామనంటే మన యందు ప్రీతి కలిగినటువంటి వాడై దేవుడు ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని, మన యొక్క జీవితాల్ని ఈ భూమి మీద ఇంకా సజీవులుగా ఉంచి మనల్ని సృష్టించి మనల్ని ముందు కొనసాగింపజేస్తుంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది 4వ వచనం బి భాగంలో, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అన్నమాట వ్రాయబడింది. హీ విల్ బ్యూటిఫై ద హంబుల్ విత్ సాల్వేషన్. ఆ యొక్క రక్షణతో అలంకరించి ఉంటున్నాడు. అంటే ఒక మానవ జీవితానికి రక్షణ లేకపోతే దానికి అందం లేదు, దానికి ఒక కంప్లీట్నెస్ లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్న దీనులను అన్నమాట వ్రాయబడింది. అనగా ఎవరైతే తగ్గించుకుంటాడో, ఎవరైతే తన ప్రజలుగా మరి
ఆయనకు లోబడి ఉంటారో వారిని దేవుడట వారిని అలంకరించి ఉన్నాడు అన్నమాట వ్రాయబడింది. తర్వాత వచనంలో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. ఈ వచనాన్ని నేను చివరిగా ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క వాక్య భాగంలో మనం చదువుకొని మిగిలినటువంటి వచనాలకు వెళ్దాం. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారు ఉత్సాహగానం చేస్తారట. ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో చివరన ఆ యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. ఎందుకు చేస్తారు అని అంటేనట, ఎందుకు ఉత్సాహగానం చేస్తారంటే 6వ వచనంలో రాయబడినటువంటి మాట అంటున్నాడు కదా, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. తర్వాత మాటలో రాయబడింది ఎందుకు వారు ఉత్సాహధ్వని చేస్తారు, వారు సంతోషగానము వారి పడకల మీద ఉండగా చేస్తారు అన్న మాట వ్రాయబడి ఉందనగా అటు దేవుని వాక్యంలో 7వ వచనం నుండి జాగ్రత్తగా గమనిస్తే 9వ వచనం వరకు వారట అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక దేవునిని అంగీకరించినటువంటి వ్యక్తి, ఆయన రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తికి ఇవ్వబడినటువంటి ఘనత, ఆయనకి ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క జీవిత విధానంలోనికి తమను తాము అప్పగించుకున్న వానికి దేవుడిచ్చినటువంటి ఘనతను ఇక్కడ వ్రాస్తా ఉంటున్నాడు 6వ వచనం నుండి 9వ వచనం. అక్కడ అన్నాడు అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును. ఎవరిని శిక్షిస్తాం? మామూలు ప్రజలను వెళ్ళి శిక్షించగలమా మనము? భక్తులైనటువంటి వారికట దేవుడు ఆధిక్యతనిచ్చి ఉంటున్నాడట. మొదటిగా వ్రాయబడి ఉంది ఏంటంటే అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, వారు చేసిన దానికి తిరిగి ప్రతిఫలము ప్రతిదండన చేయడానికి అక్కడ ఈ భక్తులైనటువంటి వారికి ఆధిక్యతనిచ్చి ఉంటున్నాడట. ప్రజలను శిక్షించుటకు అన్నమాట వ్రాయబడింది. ప్రజలను దండించి శిక్షించుటకు అన్నమాట వ్రాయబడింది. తర్వాత మాటలో వ్రాయబడింది గొలుసులతో వారి రాజులను గొలుసులతో కట్టే ఆధిక్యత యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వారికి ఇవ్వబడిందని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మరలా అంటున్నాడు ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకు. ఘనులైన వారిని ఇనుప సంకెళ్లతో బంధించుటకు దేవుడు ఆధిక్యతనిచ్చి ఉంటున్నాడు. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నది. హల్లెలూయా. వారి చేతిలో ఏమున్నదంటండి? 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఈ ఖడ్గము ఎవరి చేతిలో ఉన్నది? ప్రాముఖ్యంగా ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము అన్నమాట వ్రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో. ఆయన నోట నుండి బయలువెళ్ళుచు. ఆయన ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు ఈ ఖడ్గాన్ని? ఆయన భక్తులైన వారికి వారి చేతిలోనికి ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇస్తూ ఉంటున్నాడు అనంటే అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు. ఇది ఎంత మరి ఆధిక్యతో ఈ దినాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగంలోనికి ధ్యానం చేసే ముందు ఈ యొక్క దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనము చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేయుచున్నటువంటి మాట, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? హల్లెలూయా.
యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా ఏర్పాట్లు చేయబడినటువంటి పరిశుద్ధ జనాంగము మచ్చైనను డాగైనను కళంకమైనను లేక ఆయన రాజ్యమునకు ఆయన ఎదుట శక్తిమంతులుగా నిలవబడుటకు సిద్ధపడినటువంటి ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధులైన వారికట ఏమి అధికారం ఇచ్చాడట? లోకమునకు తీర్పు తీర్చు అధికారమును ఇచ్చి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అక్కడ అన్నాడు, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలే అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? దేవుడు ఆ యొక్క లోకమునకు తీర్పు తీర్చు ఆధిక్యతను దేవుడు పరిశుద్ధులైన వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. అందుకే ఇక్కడ కీర్తనల గ్రంథంలో భక్తుడు అంటున్నాడు కదా, భక్తులైన వారికి ఘనత ఇచ్చి ఉంటున్నాడట. అనేకులను దండించుటకు. ఎవరిని దండిస్తావు? మామూలు ప్రజలను దండించగలవా? ఎవరిని, ఏ రాజులను నువ్వు సంకెళ్లతో, ఇనుపు సంకెళ్లతో నువ్వు బిగింపజేయగలవు? దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసుకుందాం. దేవుని వాక్యంలో ఈ యొక్క మాట చూడండి, 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. మేము విత్తకరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు యుద్ధమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అసలు ఇందాక మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ప్రతిదండన అన్న మాట వ్రాయబడి ఉంది, అలాగనే శిక్షించడం గురించి వ్రాయబడి ఉంది, గొలుసులు రాయబడి ఉన్నాయి, ఇనుప సంకెళ్ళు రాయబడి ఉన్నాయి, అలాగనే విధింపబడిన తీర్పు, 2 అంచులు కలిగిన ఖడ్గము, ఇవన్నీ భక్తులకి ఇవ్వబడ్డాయన్నమాట వ్రాయబడి ఉంది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అనగా యుద్ధమునకు ఉపకరణాలు ఉన్నాయి. క్రైస్తవునికి దేవుని భక్తులకు, పరిశుద్ధులైనటువంటి వారికి యుద్ధము చేయుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకమునకు తీర్పు తీర్చుటకు పరిశుద్ధులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు యుద్ధము ప్రకటించుటకు వారికి యుద్ధోపకరణములను దేవుడు ఇచ్చాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మాటను బట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ యుద్ధోపకరణములు దేవుని నామము పేరట తన భక్తులైన వారికి ఇవ్వబడి ఉన్నాయి. అవి శరీర సంబంధమైనవి కావు అన్నమాట వ్రాయబడి ఉంది. అవి ఏమి చేస్తాయట? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. దేవుని ఎదుట, అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, దేవునికి వ్యతిరేకముగా, దేవుని నామమునకు వ్యతిరేకముగా, దేవుని ప్రజలలో దేవునికి ఇష్టం లేనివి ఏవి ఏలుబడి చేస్తాయో వాటిని పడద్రోయుటకు ఈ భక్తులకి ఇవ్వబడినటువంటి యుద్ధోపకరణములు ఉపయోగపడతాయట. హల్లెలూయా. దేవుడు ఎన్నుకొనినటువంటి వ్యక్తిని, లేకపోతే తన యొక్క రక్షణతో అలంకరించినటువంటి వ్యక్తిని ఎంత అధికారముతో దేవుడు ఇక్కడ నింపి ఉంటున్నాడో ఈ యొక్క లేఖనాన్ని మనము ఆలోచన చేయాలి. ఈ యొక్క లేఖనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ దేవుని వాక్యంలో 5వ వచనంలో, 2వ కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. ఈ యుద్ధోపకరణాలు దేనికి ఉపయోగిస్తారంటే దేవుని జ్ఞానమునకు, దేవుని నామానికి, దేవుని యొక్క పనికి అడ్డంకములు కలిగించు ప్రతి ఆటంకమును పడద్రోయుటకు. హల్లెలూయా. ఈ యొక్క యుద్ధోపకరణాలు ఉపయోగపడతాయి. ప్రతి ఆలోచనను
క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టడానికి ఈ యుద్ధోపకరణాలు ఉపయోగపడతాయి. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయుటకు, ఇందాక ఆ వచనంలో రాయబడింది అన్యజనులకు ప్రతిదండన చేయుటకు అన్నమాట వ్రాయబడింది. అనగా దేవుని యొక్క వాక్యమును ఎరగక దేవుని నామమునకు బదులు విగ్రహారాధనను, అవిధేయతను, దేవుని యొక్క నామమునకు బదులు అనేకమైన వాటిని, అక్కడ దేవుని కన్నా ఘనతనిచ్చే వాటిని ప్రతిదండన చేయుటకు ఈ యొక్క యుద్ధోపకరణాలు ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఎవరికి ఈ యొక్క యుద్ధోపకరణాలు ఇవ్వబడ్డాయి అంటే ఆయన భక్తులకు, ఎవరైతే రక్షణ చేత అలంకరింపబడి ఉన్నారో. అక్కడ చాలా చక్కనైనటువంటి మాట, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అన్నమాట వ్రాయబడి ఉంది. హల్లెలూయా. హీ విల్ బ్యూటిఫై ద హంబుల్ విత్ ద సాల్వేషన్. దేవుడు దీనత్వాన్ని, దేవుని ఎడల విధేయతను కనుపరిచినటువంటి వారిని అలంకరించేవాడు. ఆ అలంకరణలో భాగముగా ఈ యొక్క యుద్ధోపకరణములు లేకపోతే ఆధిక్యత అనేకులను లయము చేయుటకు, అనేక సంగతులను దేవునికి వ్యతిరేకంగా పనిచేయు దురాత్మ సమూహములను నాశనము చేయుటకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. హల్లెలూయా. ఈ యొక్క ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడింది. ఇక్కడ మనకి ఈ యొక్క 149వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడింది కదా, వారి చేతిలో 2 అంచుల ఖడ్గము ఉన్నది అన్న మాట వ్రాయబడింది. దానికి ఉదాహరణగా ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికలోని 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటున్నారు, మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ఆ యొక్క యుద్ధోపకరణాలు ధరించుకుంటారో, అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అన్నమాట రాయబడింది. అంటే దేవుని భక్తులు రక్షణ చేత అలంకరింపబడినప్పుడు వారు వాక్యము చేత అలంకరింపబడతారు. ఎవరైతే వాక్యము చేత అలంకరింపబడతారో వారు దేవుని వాక్యమనే ఖడ్గము చేత అలంకరింపబడతారు. హల్లెలూయా. అందుకే ఈ మాటలు వ్రాస్తూ అంటున్నాడు, అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను. ఎవరి గనులు, ఎవరి రాజులు, ఎవరు ఈ యొక్క ప్రజలైనటువంటి వారు, ఎవరు ఈ యొక్క అన్యజనులు అన్న మాటను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే వీరే మనకు వ్యతిరేకంగా ఆ యొక్క ఎఫెసీ పత్రికలోనే ఆ యొక్క 6వ అధ్యాయంలోనే ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 10 నుంచి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండిరి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథునితోనూ ఆకాశమండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది మనం పోరాడినది ఎవరితోనో ఇక్కడ క్లియర్గా వ్రాయబడింది. వారట శరీరులతో కాదు, ఎవరితోనట? ప్రధానులు అన్నమాట వ్రాయబడింది. ప్రధానులతోనూ, తర్వాత మాటలో అధికారులు అన్నమాట వ్రాయబడింది. లేకపోతే అక్కడ మరి ఒక మాట వ్రాయబడింది, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అన్న మాట వ్రాయబడింది. దురాత్మల సమూహము అన్నమాట వ్రాయబడింది. ఇక్కడ వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే రాజులు, అన్యజనులు, ప్రజలు, ఘనులు, ప్రధానులు,
వీరందరూ దురాత్మల సమూహములు. హల్లెలూయా. దేవుని వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే వీరి మీద దాడి చేయుటకు, వీరిని లయము చేయుటకు యుద్ధోపకరణములు ధరించి ఉన్నాం మనము. ఈ యొక్క శరీర కార్యములను, శరీర సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి ఈ యొక్క దురాత్మ సమూహములను ఆ యొక్క దేవుని ప్రజల మీద, శరీరుల మీద దాడి చేయించిన వారిని లయము చేయుటకు దేవుడు మనకు అధికారమును అనుగ్రహించినాడు. అందుకే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రికలో అంటున్నాడు, ప్రతి అడ్డంకమును తొలగించుటకు అన్న మాట వ్రాయబడింది. వీరు ఏం చేస్తున్నారంటే దేవుని రాజ్యము విస్తరింపబడకుండా, దేవుని ప్రజలు ఆయన యొక్క పరిశుద్ధతలో కొనసాగకుండా, దేవుని నామమును విస్తృత చేయబడకుండా, దేవుని రాజ్యము విస్తృత చేయబడకుండా వాడు ప్రధానులతోనూ అధికారులతోనూ, లేకపోతే అక్కడ వ్రాయబడి ఉంది ఏంటంటే ఆ యొక్క దురాత్మల సమూహములు అన్నమాట ఎఫెసీ పత్రికలో వ్రాయబడింది. ఇక్కడ వ్రాయబడింది అన్యజనులు, ప్రతిదండన అంటున్నాడు, ప్రజలు అన్నమాట వ్రాయబడి ఉంది, గోనులు అన్నమాట వ్రాయబడింది. వీరందరూ ఏం చేస్తున్నారంటే దేవుని రాజ్య వ్యాప్తిని వారు విస్తరింప చేయకుండా ఉండడానికి వాడు ఆటంకములు వేస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుడు ఏం చేసి ఉంటున్నాడంటే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే తన ప్రజలైన వారిని, ఎవరినైతే రక్షణతో దీనులుగా ఉన్నటువంటి వారిని అలంకరించి ఉంటున్నాడో, ఎవరినైతే దేవుడు ప్రీతి కలిగి ఎన్నుకొని ఉంటున్నాడో వారికి ఈ గొప్ప భాగ్యమును దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. వారట దేవుని వాక్యంలో రాయబడింది, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు, పరిశుద్ధులైన వారు ఈ లోకంలో తీర్పు తీర్చుటకు ఏర్పరచబడి ఉన్నారని మీరు ఎరుగురా అని అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీ 6:2 తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ రాయబడిన మాట, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు. దేవుడు ఆ యొక్క సెంటెన్స్ ఇస్తే దానిని అమలు చేయడానికి తన భక్తులకు అధికారమును అనుగ్రహించుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, వారు చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. సంగమా, ఈ దినాన నీకు ఇచ్చినటువంటి ఆధిక్యను సరి అయినటువంటి రీతిలో సద్వినియోగపరుచుకుంటున్నావా? ఇదే మాట ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ యొక్క భక్తుడైనటువంటి వాడు ఈ ప్రవచనాన్ని యోహానికి యేసు ప్రభువారు ప్రవచింపక మునిపే, ప్రత్యక్షత ఇవ్వక మునిపే ఈ భక్తుడు ఈ ప్రవచనాన్ని కీర్తనల గ్రంథంలో కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఈ మాటను వ్రాసి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనాంతరం వరకు చదువుకుందాం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రమెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామమును ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉంది, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఇక్కడ వ్రాయబడి 15వ వచనంలో ఏ విధంగా ఉందంటే, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఇది ఎప్పుడు అనంటే ప్రత్యక్షత తరువాత దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. అని అన్నారు, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఇది రాజులకు రాజు అయినటువంటి ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి మాట. ఇనుప దండముతో వారిని ఏలును. ఆయన నోట నుండి వాడి అయిన
ఖడ్గం ఉన్నది. హల్లెలూయా. ఆ ఖడ్గము ఏంటో మనం చదువుదాం. ఇక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యమును గూర్చి వ్రాయబడి ఉంది. ఇందాక ఆయన నోట 2 అంచులు గల ఖడ్గం ఉన్నది అన్నమాట వ్రాయబడింది. ఇక్కడ అంటున్నారు కదా, ఆయన 12వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వాక్యము సజీవము మై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. హల్లెలూయా. ఈ మాట, ఈ యొక్క ఖడ్గమే భక్తుల చేతికి ఇయ్యబడి ఉంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఇందాక చెప్తూ అంటున్నాడు ఏంటంటే, మేము యొక్క 2వ కొరింథీ 10వ వచనంలో అంటున్నాడు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుట జాలినంత బలము గలవై మేము అంటున్నాడు అక్కడ, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకములను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు చెరపట్టదమన్న మాట వ్రాయబడింది. మరి ఒక మాట అంటాడు అక్కడ, సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయుటకు సిద్ధపడి ఉన్న ఈ ఖడ్గముతో. ఇది ప్రతి భక్తుని చేతికి ఇయ్యబడినటువంటి ఖడ్గం. వారు ఏం చేస్తారట, మరల 149వ కీర్తనకు వెళ్తే, వారు గొలుసులతో వారి రాజులను బంధిస్తారట, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధిస్తారట. ఇది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి క్రీస్తు చేయబోవు కార్యములు ఒక క్రైస్తవునికి, ఒక భక్తి కలిగినటువంటి వారికి, యేసు రక్తము చేత కడగబడినటువంటి వారికి, ఆయన యొక్క రక్షణ చేత అలంకరింపబడిన వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత. అందుకే అంటున్నాడు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు. దేవుడు ఒక తీర్పు విధిస్తే దాన్ని నడపడానికి, దేవుడు అది అమలు చేయడానికి దేవుడు నీకు ఆధిక్యతను అనుగ్రహించాడు. తర్వాత మాటలో వ్రాయబడింది, వారి చేతిలో 2 అంచుల కలిగిన ఖడ్గం ఉంది. ఇది నన్ను ఒక మాట ఆలోచన చేద్దాము క్రైస్తవులారా. నీ చేతిలో 2 అంచుల కలిగిన ఖడ్గం ఉందా? ఆ ఖడ్గం ఏం చేస్తుందట? హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ఆ ఖడ్గం ఏం చేస్తుందట? 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి. ఆ ఖడ్గం ఏం చేస్తుందట? ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను. అంటే ఆ ఖడ్గము ఎక్కడికైనా వెళ్ళగలదు. హల్లెలూయా. తలంపుల్లోకి వెళ్తుంది, ఆలోచనలోకి వెళ్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఖడ్గమును నువ్వు ధరిస్తే, దేవుని వాక్యమును ప్రకటన చేస్తూ, యేసు ప్రభువారు ఆ యొక్క ఉపవాసపు దినాల్లో ఆయన ఉండినప్పుడు, అపవాది ఆయన శోధించడానికి వచ్చినప్పుడు, అపవాది అంటాడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని అన్నప్పుడు, యేసు ప్రభువారు ఆయన యొక్క నోటి మాటను ఉపయోగించలేదు, కానీ పరిశుద్ధ లేఖనములను ఆయన ఉపయోగించి ఉంటున్నారు. హల్లెలూయా. ఆ యొక్క 2 అంచుల ఖడ్గము వంటి ఆ యొక్క ప్రాణాత్మ కీళ్ల మూల్గులలోనికి ప్రవేశించి తలంపులను ఆలోచనలను అది దూరి అందులోని శోధించినటువంటి ఆ శక్తి
శక్తి ఆ వాక్యములో ఉంది గనుక ఆ లేఖనాన్ని ఎత్తి పట్టుకొని మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునన్న లేఖనమును దేవుడు యేసుప్రభువారు ఎత్తి పట్టుకున్నారు. అలాగనే ఆ యొక్క 3 మార్లు అపవాది ఆయనను శోధించినప్పుడు 3 మార్లు కూడా లేఖనములో ఉన్న వాక్కులనే ఆయన ఎత్తి పట్టుకుని ఇచ్చినారు. ఈ దినాన దేవుని వాక్కు చేత ఈ యొక్క ప్రజలను లేకపోతే ఈ యొక్క అన్యజనులను ప్రధానులను ఎవరైతే ఏ అపవాది శక్తులు, ఏ తంత్రములు, ఏ యొక్క ప్రధానులు, అధికారులు, దురాత్మ సంబంధులు, ఆకాశ మండలమందు సంచరించి దురాత్మ సమూహములు నీ సంఘమును, నీ కుటుంబమును, నీ యొక్క బిడ్డలను, నీ యొక్క తోటి సహోదరులను వారిని పాడు చేయుటకు వాడు పన్నాగములు పనుచినప్పుడు వారిని దేవుని వాక్యము చేత కొట్టుటకు, అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, వాడి మీద తీర్పు విధించుటకు నీ చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఆ సంగతి నువ్వు గమనించాలి. మంచి మాట రాయబడి ఉంటుంది అక్కడ, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యం వాడితే దేవుడిచ్చిన ఘనతను నువ్వు స్వతంత్రించుకున్నట్లు. హల్లెలూయా. అక్కడ మాటలు రాయబడింది. ఇప్పుడు మనము 5వ వచనం చదువుకుందాం. అక్కడ అంటున్నారు కదా 5వ వచనంలో, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. ఎప్పుడు వారు ప్రహర్షిస్తారు అంటే ఎప్పుడైతే 6 నుండి 9 వచనాలు వారి జీవితాల్లో వినియోగిస్తారో, దేవుని ఖడ్గము చేత 2 అంచులు గల ఖడ్గమును క్రైస్తవుడు ధరించి వాడికి వ్యతిరేకంగా వచ్చి అపవాది కార్యమును లయము చేస్తే వారికి ఇవ్వబడినటువంటి ఘనతను ఉపయోగించి వారట ప్రహర్షిస్తారట. వారు ప్రహర్షిస్తారన్నమాట వ్రాయబడింది. జాయ్ఫుల్ ఇన్ ద గ్లోరీ అన్నమాట వ్రాయబడింది. వారు ప్రహర్షిస్తారట, వారు మహిమలో ఆనందిస్తారట. దేవుని వాక్యంలో వ్రాయబడింది. అలాగనే అంటున్నాడు అక్కడ, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. నువ్వు పడక మీద ఉండగానే, అనగా తెల్లవారకు మునిపే, రాత్రి నీవు పడుకోక మునిపే నీవు అపవాది తంత్రములను లయము చేసి నువ్వు తెల్లవారు లేచినప్పుడు నీ హృదయం అంతా సంతోషముతో నింపబడి, చాలామంది చాలా బలహీనతలతో లెగుస్తారు, టెన్షన్స్తో లెగుస్తారు, గాబరాతో లెగుస్తారు. క్రైస్తవుడైతే దేవుని వాక్యంలో రాయబడింది, అతనికి ఇచ్చిన ఘనత ఎంత గొప్పదంటే అతని చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఏ కుటుంబం మీద కానీ, ఏ వ్యక్తిగత జీవితం మీద కానీ, వారి జీవితాల్లో కానీ, వారి సంఘం మీద కానీ, వారి యవ్వన బిడ్డల మీద కానీ, వారి చిన్న బిడ్డల మీద కానీ అపవాది పారజూచుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడి తంత్రమును లయము చేయడానికి, వాడి మీద శిక్ష విధించుటకు, వాడిని ఇనుప సంకెళ్ళతో బంధించుటకు, అక్కడ గనులను బంధించుటకు అక్కడ రాయబడి ఉంది, వారి మీద తీర్పు నడుపుటకు. అలాగనే వారట ఇనుప సంకెళ్ళతో. హల్లెలూయా. నీకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే వాడిని ఇనుప సంఖ్యలతో బంధించి పాతాళంలో పారవేయబడ్డానికి దేవుడు నీకు ఆధిక్యత అనుగ్రహించి ఉంటున్నాడు. ఎవరైతే అట్టి కార్యాలు, దీనులైన వారు, రక్షణను చేత అలంకరింపబడిన వారు ఈ కార్యాన్ని చేస్తారో, 2 అంచుల ఖడ్గాన్ని ధరించి వారట తమ పడకల మీద సంతోషభరితులవుతారట. హల్లెలూయా. ఉత్సాహగానము చేదురు. ఉదయం లెగిస్తే నువ్వు ఎలా లెగుస్తున్నావు? నీ పడకల మీద దేవునికి ఉత్సాహగానం చేయగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో దేవుని నామమును కీర్తించగలుగుతున్నావా? ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి. పడకల మీద ఉండగానే దేవుణ్ణి స్తుతించాలి. నీ కార్యాలను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అధికారమును బట్టి, దేవుడు నిన్ను అలంకరించిన రక్షణను బట్టి, దేవుడు నీ యందు ప్రీతి కలిగిన విధానమును బట్టి, నీ చేతిలో 2 అంచుల కలిగిన ఖడ్గము ఉంచిన విధానమును బట్టి అపవాది తంత్రములను లయము చేయుటకు వారు గనులట. నువ్వు నేను ఏపాటి వారము? వారు గనులు అంటున్నాడు. వారు ప్రధానులు, వారు ఉన్నతమైనటువంటి వారు, ఆకాశ మండలమందు సంచరించువారు. వారిని లయము చేయుటకు దేవుడు నీ చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గము నుంచి ఉంటున్నాడు. దీనుడవు నీవు, బలహీనుడవు, కానీ యేసు రక్తము చేత కడగబడితే అధికారము, ఘనత అక్కడ వ్రాయబడి ఉంది.
ఘనతనందు భక్తులు ప్రహర్షించుదురుగాక. ఎవరైతే ఘనత పొందుతారో, ఎవరైతే ఈ కార్యాన్ని నిర్వర్తిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆ యొక్క రెండంచులు కలిగిన ఖడ్గమును ధరించి ఈ పనిని పూర్తి చేస్తారో వారే ఘనత నొందిన భక్తులు. వారి జీవితాల్లో బాధ ఉండదు, వారి జీవితాల్లో వేదన ఉండదు, వారి జీవితాల్లో అసమాధానం ఉండదు. వారు పడకల మీద ఉండగానే వారు ప్రహర్షిస్తారు, వారి పడకల మీద ఉండగానే ఉత్సాహగానములు చేస్తారు. అనగా వారి దినమంతా సంతోషగానములతో నింపబడినటువంటి దినములు. హల్లెలూయా. ఈ దినాన క్రైస్తవునికి ఇవ్వబడిన ఘనత ఇది. ప్రతి దినము అనేకమైన సమస్యల కొరకు వేదన, అనేక పరిస్థితుల కొరకు దుఃఖము పడుతున్నటువంటి ఓ క్రైస్తవుడా, ఈ దినాన్ని దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిన్ను అలంకరించినటువంటి రక్షణ అది చాలా గొప్పది. దేవుడు ఉత్సాహముతో దేవుడు నిన్ను అలంకరించినాడు. ఎందుకు నిన్ను అలంకరించినాడంటే నీవు అనేకమైన అపవాది తంత్రములను ఏలుబడి చేయుటకు ఆయన అధికారమును ఈ భూమి మీద నీకు అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. దాన్ని దినాన్ని స్వతంత్రించుకోగలవా? ఆయన భక్తునిగా ఈ ఘనతను నువ్వు స్వతంత్రించుకొని అపవాది యొక్క తంత్రములను, వాడి యొక్క ప్రతి విధమైనటువంటి రాజ్యమును కూల్చి దేవుని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీవు నిలవబడ్డానికి నిన్ను నువ్వు సమర్పణ చేసుకోగలవా? దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి నడిపించుగాక. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీరు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు వందనాలు. నాయనా, మేమెందుకు పనికిరానటువంటి వారము, పాపములో పడి దొర్లుచ్చినటువంటి మమ్ములను నీ యొక్క అమూల్యమైన రక్తము చేత, రక్షణ చేత మీరు అలంకరించి, దేవా ప్రభువా తండ్రి, మేము దీనులుగా పడి ఉన్నప్పుడు మమ్మలను లేవనెత్తి నీ రక్షణతో మమ్మలను అలంకరించి నీ ఘనతతో మమ్మలను ఈ భూమి మీద నింపినందుకు నీకు వందనాలు. నీ యొక్క ఆధిక్యతను, నీ అధికారమును మా చేతిలో ఉంచి దేవా ఘనలేని వారిగా మమ్మల్ని నిలువబెట్టి ప్రధానులను, రాజులను, దేవా ప్రభువా తండ్రి, దురాత్మ సమూహములను, అధికారులను లయము చేయుటకు, వారి మీద తీర్పు విధించుటకు దేవా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇంతటి ఆధిక్యతను మేము స్వతంత్రించుకొని నాయనా, మేము మా పడకల మీద ఉండగానే మేము ఉత్సాహగానములు చేయవారముగా మీరిచ్చిన ఘనతను స్వతంత్రించుకొని ఈ భూమి మీద ప్రభువా తండ్రి ప్రహర్షింపబడుటకు మమ్మలను ప్రత్యేకపరిచి నడిపించండి. ఆన్లైన్ ద్వారా వినొచ్చు ఈ వాక్యంలో ప్రభువా తండ్రి నాయన దేవా ప్రభువా లోబడి తమను తాము అప్పగించుకొని ఈ ఘనతకు తమను తాము అప్పగించుకున్నటువంటి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ అధికారమును సద్వినియోగపరచుకున్నటకు వారి మీద నీ ఆత్మ నిలబడునుగా కని పలుకుచున్నాను. దేవా ఈ మాటలను బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకొంచు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. మేము శోధన తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఈ యొక్క వాక్యమును ఆన్లైన్ ద్వారా వినిచున్న ప్రతి ఒక్కరికి, సంఘమునకు, కుటుంబాలకి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి ఆయన ఇచ్చిన ఘనతను సద్వినియోగపరచుకొనొచ్చు. ఆయన ఎదుట నిష్కలంకంగా, నిర్దోషంగా నిలవబడినట్లు, అధికారముతో నిలవబడినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.
Together. Together? We are all. We are all. We are all. We are all. We are all.